ఒక కబ్జా అక్కడ మనుషులను పట్టుకెళ్ళి రౌడీయిజం చేసి దందా చేసి లాక్కోవడం, అవతల వాళ్ళని అవసరమైతే ప్రాణాలు తీసేయడం, ఇదొక తరహా కబ్జా. రెండవది తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ డాక్యుమెంట్లతో ఈ భూమి నాది అని క్లెయిమ్ చేసుకోవడం. తైవాన్ వ్యవహారంలో చైనా చేసేది రెండవ విధానం. అది వన్ చైనాలో పాలసీలో భాగం కాబట్టి అది మాదేనంటుంది. వాస్తవంగా అక్కడ ఒక ప్రభుత్వము, దానికి ఒక పాలన, కమ్యూనిస్టులతో సంబంధం లేని వ్యవస్థ అంతా ఉంది. కానీ అది మాదేనంటుంది. అదేమంటే ఎప్పుడో చరిత్రలో మా దాంట్లోనే భాగం అని చెప్తుంది. ఇప్పుడు తైవాన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చైనాకి వ్యతిరేక ప్రభుత్వం అయితే, చైనా దాన్ని లాక్కోవడానికి యుద్ధ నౌకలే పంపించింది, యుద్ధ విమానాలే పంపించింది, సైన్యాన్ని పంపించింది. అన్నీ చేసినా యుద్ధం చేయకుండా భయపెట్టింది. కానీ వాళ్ళు భయపడలేదు, లొంగలేదు. కాబట్టి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. వచ్చే జనవరిలోనే ఎన్నికలు తైవాన్లో. ఇప్పుడు అక్కడ చైనాని ప్రేమించే, చైనాని అభిమానించేటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేక ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. అది పూర్తిగా లెఫ్టిస్ట్ ఐడియాలజిస్ట్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు రైటిస్ట్ ఐడియాలజిస్ట్. ఇప్పుడు లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు రాబోతున్నారు. దానికి తగినటువంటి ఏర్పాట్లు కాదు, ఓపెన్గా చైనా అధ్యక్షుడే ప్రకటిస్తున్నాడు త్వరలోనే మాతో కలిసిపోతుంది వన్ చైనా పాలసీలో భాగంగానే. తద్వారా ఎట్లయితే నేపాలు లేకపోతే కనుక ఇతర గతంలో జరిగినటువంటి పరిణామాలు టిబెట్ ఎట్లాగో ఆ టైపులో ఇది కాబోతుంది అనమాట.